తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, సింహద్వారం ప్రతి ఇంటికి కూడా చాలా చాలా ప్రామినెంట్ రోల్ ని ప్లే చేస్తూ ఉంటుంది. మీరు చాలా సందర్భాల్లో చెప్పారు. అవునండి, ఆ అవును. పడేటటువంటి పదం కూడా చాలా ఇంపార్టెంట్, Important, జాగ్రత్తగా అవును, చూసుకోవాలి అవును, అని. కొన్ని సింహద్వారాల ముందు చెట్లు ఉంటాయి, కొన్ని సింహద్వారాల ముందు చెప్పులు ఉంటాయి. కొన్నింటికి అబ్బా చెట్ల ఎంత అందంగా ఉందో, ఇంటికి వెళ్తే బాగుండు అనిపిస్తుంది. అవును, కొన్ని ఇళ్ళు చూస్తుంటే బాబోయ్ ఇలా ఉండకూడదు అని నేర్పిస్తూ ఉంటాయి. అవునండి. అసలు ఇంతకీ సింహద్వారం ముందు అసలు సింహద్వారం ఎలా ఉండాలి, సింహద్వారం ముందు ఎలా ఉండాలి, అలాగే గడపకి సంబంధించి కూడా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి సార్, అవి అడుగుతాను. వాస్తు శాస్త్రం దీనికి ఏమైనా సంబంధం ఉందా, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా చెప్తానండి. సింహద్వారాన్ని ఎంపిక చేసుకోవడానికి ఒక సిస్టమ్ ఉంది. ఎందుకంటే మనకి అన్ని దిశలు మంచివే, కానీ నీకే దిశ పనికొస్తుంది అని చెప్పేది వాస్తుశాస్త్రం. ఎందుకంటే చాలామంది తెలియక తూర్పు సింహద్వారమే మంచిది, ఈశాన్యమే మంచిది, ఉత్తరమే మంచిది అనుకుంటారు. అవే మంచివైతే ఆ యొక్క పరమాత్మ వేరే దిశలకు సృష్టించకూడదుగా, ఓన్లీ ఇవే సృష్టించి మిగతా అంతా ఇది ఇంకా ఉండకూడదుగా. కాబట్టి ఏంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అన్ని దిశలు మంచివే, కానీ నీకేం పనికి వస్తుంది. అన్ని బ్లడ్ గ్రూప్స్ మంచివే కాబట్టి నీకే బ్లడ్ గ్రూప్ పనికి వస్తుంది, ఎట్లా ఉంటుందో ఎలా ఉంటుందో ఇది కూడా అంతే. అయితే ఈ ఎంపిక చేసుకునే విషయం నుంచి నేను మీకు సింహద్వారం ఎలా ఉండాలని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సింహద్వారాన్ని మీరు ఎంపిక చేసుకునేటప్పుడు మీ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని తీసుకుని ఎంపిక చేసుకోవాలి. అంటే మీ పేరులో ఉదాహరణకి ఆ నుంచి అమ్మహ లోపల పేరు, అంటే ఆది కావచ్చు, ఈశ్వర్ కావచ్చు, ఉదయ్ కావచ్చు, ఇవన్నీ ఆ నుంచి అమ్మహ మధ్యలో వస్తాయి. ఎనీ నేమ్ ఫస్ట్ అక్షరం. అలా ఈ అక్షరాల్లో మీ పేరు కనుక ఉన్నట్లయితే తూర్పు మధ్య ద్వారము, దక్షిణము, ఉత్తరము, వాయువ్యం పనికొస్తుంది. అంటే ఈస్ట్, సౌత్, నార్త్ అండ్ నార్త్ వెస్ట్ డైరెక్షన్స్ సింహద్వారం ఈజ్ గుడ్. ఇందులో ప్రతి డైరెక్షన్లో 3 and 4 పదాలు మంచివి. థర్డ్ అండ్ ఫోర్త్ పదం అది కూడా మీకు నార్త్ డిగ్రీస్ ఎంత టిల్ట్ అయిందో చూసుకుని దాన్ని బట్టి పెట్టుకోవాలి. ఇది కానీ వీరికి ఎట్టి పరిస్థితుల్లో ఆ నుంచి అమ్మహ వారికి వెస్ట్ సెంటర్ డోర్, నార్త్ ఈస్ట్ పనికిరాదు. అంటే అందరికీ నార్త్ ఈస్ట్ పనికిరాదు అని గుర్తుపెట్టుకోవాలి. ఈశాన్యం మంచిది మంచిది అనుకుంటే ఎగరేసుకుంటూ పోకూడదు. ఓకే. ఇక రెండవది కక్క గగ్గ అక్షరాల వల్ల పుట్టారు. అంటే కార్తీకు, గంగాధర్ ఇట్లా పేర్లు ఉంటాయి, గంధారి ఇట్లా రకరకాలు. వీరికి పనికొచ్చేటువంటి సింహద్వారాలు ఏమిటి, శాస్త్రంలో చెప్పింది ఏమిటి అంటే ఆగ్నేయం అంటే సౌత్ ఈస్ట్, దక్షిణాగ్నేయం అందులో సౌత్ ఈస్ట్, అదేవిధంగా నార్త్ సెంటర్ డోరు, ఈశాన్యం. ఆ ఈశాన్యంలో కూడా మనకు కొన్ని పదాలు ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ ఈశాన్యం డోర్ పెట్టకూడదు శాస్త్రపరంగా. అందరూ ఈశాన్యం అనుకుంటే కాదు, ఈశాన్య పదం కూడా ఉంటుంది దానికి కొన్ని. అది ఇక ఇందులో మీకు దక్షిణం చచ్చ జ అక్షరాల వల్ల అనుకోండి, అంటే దక్షిణం మధ్య ద్వారం పనిచేస్తుంది వీరికి. వీళ్ళకి ఉత్తరం పనిచేయదండి. ఉత్తరము వాయువ్యం అసలు పనిచేయదు. వెస్ట్ సెంటర్ డోర్ పనిచేస్తుంది, అంటే పడమర పనిచేస్తుంది, ఈశాన్యం పనిచేస్తుంది, తూర్పు పనిచేస్తుంది. అయితే నేను మళ్ళీ చెప్పను, ఈశాన్యం పదం కరెక్ట్గా చూసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ ఈశాన్యం ద్వారం పెట్టకూడదు. ఇక టాటా డాడా అక్షరాల వాళ్ళకి మొదటి అక్షరం వాళ్ళ పేర్లో వస్తే గనక వాళ్ళకి వాయువ్యము, తూర్పు మధ్య ద్వారము, ఆగ్నేయం పనిచేస్తుంది. తత్తాదాదాయము తత్తాదాద అంటే నా అక్షరం ఉంది, నా పేరు నానాజీ. ఇప్పుడు నేను ఈస్ట్లో వెళ్తే పనికిరాదు. ఈస్ట్, నార్త్ ఈస్ట్ వీళ్ళకి పనికిరాదు. అదేవిధంగా పడమర సింహద్వారం పనిచేస్తుంది. అండ్ అదేవిధంగా పడమర కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఉత్తరము, ఆగ్నేయము, దక్షిణం పనిచేస్తుంది. అంటే వెస్ట్, నార్త్, సౌత్ ఈస్ట్, సౌత్ పనిచేస్తుంది. ఇక వీళ్ళకి నార్త్ వెస్ట్, నార్త్ ఈస్ట్ అండ్ సౌత్ సెంటర్ డోర్స్ పనిచేస్తాయి. నార్త్ సెంటర్ డోర్ అనేది మధ్యమంగా ఉంటుంది. ఎందుకంటే స్వవర్గు, తృతీయ వర్గు, ద్వితీయ వర్గు, పంచమ, షష్టమ వర్గు ఇవి పనిచేస్తాయి. ఇక అక్షరాల వాళ్ళకి ఉత్తరం మధ్య ద్వారం అంటే నార్త్ సెంటర్ డోర్, ఈస్ట్ సెంటర్ డోర్, వెస్ట్ సెంటర్ డోర్ పనిచేస్తుంది. నార్త్ ఈస్ట్ అనేది న్యూట్రల్గా ఉంటుంది, నార్త్ వెస్ట్ అనేది అసలు పనికిరాదు, సౌత్ వీళ్ళకి పనికిరాదు, సౌత్ ఈస్ట్ వీళ్ళకి పనికిరాదు. ఇక ఆఖరిగా శేష సాహ అక్షరాల వాళ్ళకి నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్య ద్వారాలు, నార్త్ వెస్ట్ అంటే వాయువ్య ద్వారాలు, సౌత్ ఈస్ట్ ఇవి బాగా పనిచేస్తాయి. వీళ్ళకి దక్షిణం మధ్యము, ఉత్తర మధ్య ద్వారాలు పనిచేయవు. పడమర మధ్య ద్వారం కూడా పనిచేస్తుంది, అంటే వెస్ట్ సెంటర్ డోర్ కూడా పనిచేస్తుంది. అయితే ఇది సెంటర్ అనగానే వెంటనే కాకుండా దాని ప్లానింగ్ నీట్గా గీసుకొని మీకు
డోర్ పాయింట్ ఎగ్జాక్ట్లీగా ఎన్ని డిగ్రీలు టిల్ట్ అయింది మీరు చక్రాన్ని పెట్టుకొని పర్ఫెక్ట్గా చూసుకొని తీసుకోవాలి. రైట్ సార్. అప్పుడు ఆటోమేటిక్గా బాగుంటుంది. సో ఇది వాళ్ళ నామ నక్షత్రాలు Exactly. వాళ్ళ పేర్లను బట్టి మీరు చెప్పారు sir. ఎగ్జాక్ట్లీ. ఇక ఆల్రెడీ ఉందండి సింహద్వారం. సో ఆపోజిట్ లో చెప్పులు పెట్టడం, లేకపోతే చెత్తను పెట్టడం, చీపుళ్ళను పెట్టడం, అంటే సైడ్కే కదా అండి అని అనుకుంటారు. ఎంతవరకు కరెక్ట్ సార్? అయితే సింహద్వారం పక్కని ఉమ్. ఎప్పుడైనా సరే గోడ కానించకుండా చెప్పులు స్టాండ్ పెట్టుకోవచ్చు. వీలైతే అవతల గోడ పెట్టుకుంటే మంచిది. గోడ కానకూడదు. ఆనకూడదు, ఉమ్. గుర్తుపెట్టుకోండి. ఉమ్. రెండవది అక్కడ ఏ దేవతా పదం లేని ప్లేస్లో పెట్టుకోవాలి. దేవతా పదాలు వస్తుంటాయి, ఉమ్. అది మెయిన్గా చెప్పులు పెట్టుకునే విధానంలో. ఓకే. అలాగే చెట్లు చెట్లు పెట్టుకునేది పెడుతుంటారు, చెప్పండి. మొక్కలు పెట్టుకుని ఉంటారు. ఉమ్. ఎప్పుడు పెట్టుకుంటారంటే కొంతమంది సింహద్వారాల ముందు మెట్లు వచ్చాయనుకోండి, ద్వారానికి అటు ఇటు 2 మొక్కలు పెట్టుకుంటే ఆ దోషం పోతుంది అనేటువంటి భావంతో పెట్టుకుంటారు. ఓ. సింహద్వారానికి బయట ఎప్పుడు మనం దేవతామూర్తులు పెట్టకూడదు, లోపల పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు దేవతామూర్తులు వాళ్ళు దేవతలు కానీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఏమి వాచ్మెన్లు కాదు కదా. వాచ్మెన్లో సింహద్వారానికి ఉంటుంది సార్. అవును. అవును వినాయకుడిని పెట్టడం, లక్ష్మీదేవిని పెట్టడం చేయకూడదు. చేయకూడదా సార్? అది ద్వారపాలకులు కాదు కదా. ద్వారపాలకులు కాదు. ఎగ్జాక్ట్లీ. మీకు ఉమ్. గుడి అంటే వేరు, గుడి దగ్గర ఉమ్. వాళ్ళు ద్వారపాలకులు ఉంటారు. ఉమ్. వీళ్ళు ద్వారపాలకులు కాదు కదా. నువ్వు గణపతిని చేయకూడదా? తీసుకొచ్చి అమ్మవారిని తీసుకొచ్చి ద్వారపాలకులు రాలిగా పెడితే అట్లా. ఇంటి లోపల తలుపు పైన పెట్టుకోండి కావాలంటే. ఓకే. అలాగే ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఉమ్. దేవతామూర్తులు పెట్టకూడదు. ఈశాన్యము లేదా ఉత్తరము తూర్పు వరకు ఓకే, తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ పెడితే దాని ఎనర్జీ అనేటువంటిది మీకు అంటే ఏమీ లేదు, సింపుల్ అండి. ఇప్పుడు ఒక కారం ఉంది ఉమ్. లేదా ఆవకాయ ఉంది, నోట్లో పెట్టుకుంటే బాగుంటుంది, ఉమ్. కంట్లో పెట్టుకుంటే మండిపోతుంది సార్. నీరు చాలా మంచిదండి, దాహం తీరుతుందని చెవులో వేసుకోలేం కదా. పోసుకోలేదు సార్. ఇన్ఫెక్షన్ అవుతుంది. రైట్. అలా ఏది ఏంటంటే ఎక్కడ ఎలా వాడాలో అలాగే వాడాలి. అలాగే వాడాలి, అప్పుడు ఆటోమేటిక్గా బాగుంటుంది. ఆల్ డైరెక్షన్స్ ఈజ్ గుడ్. కాకపోతే మీ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని తీసుకొని దీంతో పాటు ఇంకొంచెం పర్ఫెక్ట్ డోర్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే వాళ్ళ జన్మజాతకంలో Hmm. మనకి మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహం, కన్య ఇలా ఉంటాయి కదా. ఉమ్. మేషము, సింహము, ధనస్సు అనేది ఈస్ట్ సూచిస్తాయి. వృషభము, కన్య, మకరం అనేటువంటి సౌత్ సైన్స్ సూచిస్తాయి. ఓకే. అదేవిధంగా మిథునం. మిథునము, తుల, కుంభం అనేటువంటిది వెస్ట్ సైన్స్ సూచిస్తుంది. కర్కాటకము, వృశ్చికం, మీనం అనేది నార్త్ సైన్స్ సూచిస్తుంది. ఓకే. ఈ మూలలు ఈశాన్యము, ఆగ్నేయం అంటే ఇది మీన రాశి, ఈశాన్యం తీసుకోవచ్చు. మనకి మిథున రాశి ఆగ్నేయం తీసుకోవచ్చు. కన్యా రాశి? కన్యా రాశి ఏమో నైరుతిని తీసుకోవచ్చు. ధనుసు ధనుస్సు. రాశిని వాయువ్యంగా తీసుకోవచ్చు. ఓ. వాళ్ళకి ఆ సైన్స్లో శుభగ్రహాలు ఉండి కేతువు లేని సైన్ సెలెక్ట్ చేసుకొని, అంటే కేతు ఈస్ట్లో ఉన్నాడు కానీ వీళ్ళకి ఈస్ట్ కూడా పనిచేస్తుంది, ఈస్ట్ని తీసేయి, ఉమ్. మిగతావి సెలెక్ట్ చేసుకో. ఓకే. ఓకే. పాపగ్రహాలు లేని సైను, కేతువు లేని సైను తీసేసి శుభగ్రహాలు ఉన్నది వీళ్ళ పేరులో కలిసి వచ్చేది కనుక మ్యాచ్ చేసుకోగలిగితే 100% ఆ ఇంటికి వెళ్ళిన వ్యక్తి ఆనందంగా ఉంటాడు. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. చాలా అద్భుతం సార్. ఎంతో ఉంది, చక్కగా Yeah. తను తెలుసుకోవాలంతే. ఎగ్జాక్ట్లీ. ఇంకొక క్వశ్చన్ సార్, ఈ సింహద్వారానికి సంబంధించి ఒక డోర్ పెట్టుకోవచ్చు, లేకపోతే 2 డోర్లు ఖచ్చితంగా పెట్టుకోవాలి అని వింటూ ఉంటాం. ఏది కరెక్ట్ సార్? ఒకటి ద్వారము అంటే అందరూ ఏమనుకుంటారు, ద్వా అంటే 2 కదా, ద్వారం అనుకుంటారు. కాదు, మనకి శాస్త్రంలో చెప్పింది ద్వా ఇతీరత ద్వారహ అంటే గాలిని వెళ్తున్న ఆపేది ద్వారము. ఈ రెండింటిని ఆపేది కాబట్టి ద్వారము అన్నారు. 2 తలుపులు ఉంటే ద్వారం అని కాదు. రెండే పెట్టుకోవాలి, 2 పెట్టుకోకపోతే ఇలా అవుతుంది అలా అవుతుంది. అంటే అందరు తెలియక ద్వా అంటే 2 కదండి, 2 తలుపులు పెడితేనే ద్వారం వద్దు అనుకుంటారు, కానీ దాని అర్థం అది కాదు. హ. గాలి వెలుతురుని ఆపేది ద్వారము. హ్మ్. ఇప్పుడు కొంతమంది సగం అద్దం పెట్టుకుంటారు, హ్మ్. అది ద్వారం కిందకి రాదు. హ్మ్. ఎందుకంటే అంటే సార్ వెలుతురు సగం. వచ్చేస్తుందిగా. ఉమ్. అంటే సగం చెక్కది సగం పైన అద్దం పెట్టుకుంటారు, ఉహుం. దాన్ని ఉమ్. సింహద్వారం కింద చేసుకోకూడదు. ఓకే. లోపల పెట్టుకునేవి ఓకే. రైట్ సార్. ద్వారానికి ఎదురుకుండా కూడా ద్వారం ఉండకూడదు అని అంటారు, నిజమేనా సార్? అదేం లేదు, అదేం లేదు. ఉండొచ్చు, తప్పేం కాదు. హ. పదం కరెక్ట్ గా ఉండాలి. హ. అంటే ఈ గట్- మధ్య ఏమైపోయిందంటే తెలియని మూఢత్వంలోకి వెళ్తుంది వాస్తు. ఎలా అంటే మొన్న ఒక ఆవిడ పాపం కిచెన్ లో ఉండే అరుగు ద్వారాన్ని చూస్తుంది అంటది. అమ్మ అవేమో అలా చూసుకో అమ్మ, వాటి చూసుకోవాలి, కళ్ళు కళ్ళు కళ్ళద్దాలు ఏముండవు వాటికి, యాంకర్లకు ఉంటాయి. ఎనర్జీ పనిచేస్తుంటది. అంతేగాని ఈ గడపెళ్ళి అది ద్వారం చూడ, ఆ కిటికీ వచ్చి తలుపుని చూడాలి ఏముండవు అమ్మ, శాస్త్రంలో అక్కడ అలా ఏం లేదని చెప్పాను. రైట్, రైట్, రైట్. అంటే నాలెడ్జ్ అంటే ఎక్కువ Exactly. చూడడం వల్ల రకరకాల డౌట్స్ వచ్చేస్తూ ఉంటాయి. డౌట్స్ వస్తూ ఉంటాయి. రైట్. ఓకే సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.